మనం ఆల్రెడీ బోర్డర్కి వచ్చేసాం, ఇంకా 10 months వరకు పర్వాలే. ఇప్పటి నుంచే మనం అలర్ట్ అయ్యి కొద్దిగా పొదుపు చర్యలు చేపట్టకపోతే, ఈ విదేశీ మారక నిల్వలు తగ్గిపోతే తీవ్రమైన సంక్షోభానికి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు అలర్ట్ చేయటం జరిగింది. ఇక మీరు గోల్డ్ విషయం గురించి మీరు ప్రస్తావించారు. మీరు అన్నట్టుగా సంవత్సరానికి 600 kgs మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ప్రజలు గోల్డ్ కొనటం ఎక్కువ చేస్తారో ఇప్పుడు ఆ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి విదేశీ మారక ద్రవ్యాల నిల్వలు తగ్గిపోతాయి. దానివల్ల రూపాయి పతనం అవుతుంది. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ టు ద ఇండియన్ ఎకానమీ. దీని మీద ప్రభావం చూపినప్పుడు అప్పుడు సంక్షోభం ఏర్పడుతుంది. అందుకనే అలర్ట్ చేయడం కోసం కొన్ని సూచనలు చేశారు. సో దాంతోపాటుగా బంగారం విషయంతో పాటుగా ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక ప్రతిపాదన చేశారు. అంటే కరోనాలో స్టార్ట్ అయింది, అది కొత్త కల్చర్, న్యూ వర్కింగ్ కల్చర్ మనం అప్పట్లోనే అలవాటు చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో చూసుకున్నట్టయితే 9 లక్షల మంది IT ఎంప్లాయీస్ ఉన్నారు ఆన్ రికార్డు.